గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎలా ఉన్నారండి? పొద్దున్నే కదా కాఫీ అలవాటుంది, కాఫీ తాగుతున్నాను. మీలో ఎవరికి పొద్దున్నే కాఫీ టీ తాగే అలవాటు ఉంది చెప్పండి. నాకైతే కాఫీ అలవాటు ఉందండి. కాఫీ తాగకపోతే మాత్రం నాకు అస్సలు పొద్దున్నే లేచి పని కూడా ఏం చేయలేను అసలు. ఫస్ట్ అయితే ఆ కాఫీ ఒక కప్పు కడుపులో పడితే హ్యాపీగా ఉంటుందండి. అసలు ఎలా ఉంటుంది అంటే బుర్ర బుల్లెట్ ట్రైన్లా పనిచేస్తుందండి. అసలు ఇంకా నాకు ఆకలి కూడా అనిపించదు తొందరగా. అంత బాగుంటుంది నాకు కాఫీ తాగితే, అంత ఎనర్జీ వస్తుంది. బ్రెయిన్ అయితే అసలు యాక్టివ్గా పనిచేస్తుంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అందుకే పొద్దున్న నేనైతే ముందు బ్రష్ చేసుకొని కాఫీ తాగుతాను. అంతకుముందు అయితే వాటరు అవి వేకుజామున లెగిస్తే వాటర్ అవి తాగేసి పడుకుంటాను మళ్ళీ. తర్వాత అయితే పొద్దున్న బ్రష్ చేసుకున్న తర్వాత అయితే మాత్రం ముందు టిఫిన్ కన్నా ముందు కాఫీ ఉండాలండి. అలా ఉంటేనే బ్రెయిన్ బాగుంటుంది, పని చేస్తుంది. లేదంటే మాత్రం ఒక్కరోజు కానీ ఒక్క పూట కానీ కాఫీ తాగకపోతే అసలు కళ్ళు టపేర్మని పేలిపోతాయేమో, పుట్టే ఢమాల్మని పేలిపోతాయేమో, అసలు అన్నంత తలనొప్పి వస్తుందండి. అసలు విపరీతమైన తలనొప్పి వస్తుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ టైంకి కాఫీ మాత్రం ఉండాలండి. అసలు అది నేను షుగర్తో కాఫీ తాగను, లెస్ కాఫీనే తాగుతాను. చాలా నాకు అదే అలవాటు, బాగుంటాయి. మా సార్ కూడా లెస్ కాఫీనే తాగుతారు, మాకు అదే అలవాటు. షుగర్ వేసుకోము కాఫీలో. మేమైతే బ్రూ కాఫీ పొడి వాడతామండి. దాదాపు 23 ఇయర్స్ నుండి కూడా మేము బ్రూ కాఫీనే వాడతాము. మాకు బ్రూనే అలవాటు. అది కాక కాఫీ అండి మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు గుమ్మపాలు అంటారు, లేకపోతే ప్యాకెట్ పాలు కానీ ఏదైనా సరే మనం ఫ్రెష్గా తెచ్చుకొని స్టవ్ మీద పెట్టుకొని అలా పొంగొచ్చిన వెంటనే దించి కలుపుకుంటే అస్సలు సూపర్ కదండి. అసలు కాఫీ అంత నురగలు వస్తా భలే ఉంటుంది. పాలు వేడి చేసి పెట్టిన కాఫీ అయితే అస్సలు టేస్ట్ అనిపించదు. నాకైతే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాఫీ తాగడం అయితే అలవాటు అండి. మీలో కూడా ఎంతమందికి పొద్దున్నే కానీ సాయంత్రం కానీ కాఫీ తాగే అలవాటు ఉంది, లేదా టీ తాగే అలవాటు ఉంది? ఒకసారి కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం కాఫీ తాగకపోతే మైగ్రేన్ వచ్చినంత బాధ అయితే, తల అయితే అంత కుర్రె పేలిపోద్ది అనిపిస్తుందండి. అంత బాధగా ఉంటుంది. అందుకని చెప్పి తప్పనిసరిగా కాఫీ తాగుతాను. ఇంకెప్పుడో చాలా తక్కువగా దొరకకపోతే అనుభవించాల్సిందే తప్పదు. అది ఎడిక్ట్ అయ్యామా లేకపోతే ఏమో తెలియదు, కానీ కాఫీ తాగితే మాత్రం ఫీల్ వేరు ఉంటుంది. కానీ నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదు. ఎందుకంటే షుగర్ వేసుకోము కాబట్టి హ్యాపీగానే కాఫీ తాగుతాము. అప్పటి నుంచి కాఫీ వలన మాకైతే నష్టాలు లేవండి. ఓకేనా? మీరు కూడా కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు ఏ కాఫీ పొడి వాడతారు? మేమైతే బ్రూనేనండి. 23 ఇయర్స్ అనుకుంటానండి. నాకు పెళ్ళికి ముందైనా పెళ్ళైన తర్వాత అయినా మాకు బ్రూనే వాడతాము. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం టీ పెట్టిస్తామండి. ఎందుకంటే చాలామందికి టీ అలవాటు కూడా ఉంటుంది కదా. ఓకేనా? మీరైతే ఏ కాఫీ పొడి వాడతారు? అప్పటి నుంచి మేము మార్చలేదు. కళ్ళు పెద్ద చేసాం. ఓకేనా అండి? మీరు ఏ కాఫీ పొడి వాడతారు? లేదా టీ తాగేవాళ్ళైతే టీ అలవాటు ఉందా, టీ కాఫీ అలవాటు ఉందా? ఒకసారి అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకేనా? బ్రూ కన్నా బెటర్ దెన్ కాఫీ పొడి ఏదైనా ఉందంటే ఒకసారి చెప్పండి. మేము బ్రూ తప్ప ఎప్పుడూ మేము ఏది ట్రై చేయలేదు, అసలు ట్రై చేయలేదు. అంతకుమించిన కాఫీ పొడి ఏదైనా ఉందంటే ఒకసారి కామెంట్లో షేర్ చేయండి. ఓకేనా? కాఫీ అండి.